నమస్కారం, వెల్కమ్ టు జనార్దన్ ఇన్సైట్. ఒకప్పుడు మన దేశంలో ఎలక్షన్స్ వస్తే ఊరి రచ్చబండి దగ్గర, టీ కొట్టు దగ్గర రాజకీయాల గురించి సీరియస్గా డిస్కషన్స్ జరిగేవి. ఏ పార్టీ మేనిఫెస్టో ఏంటి, ఏ నాయకుడు ఎలాంటి వాడు అని. కానీ ఈ రోజుల్లో ఎలక్షన్స్ వస్తే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక కొత్త పార్టీ ట్రెండ్ అవుతుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ, CJP అంటే బొద్దింకల పార్టీ. పేరు వినగానే మనందరికీ నవ్వొస్తుంది. ఏంటిది బొద్దింకల పేరిట పార్టీ ఏంటి, దాని వెనుక ఒక జెండా, మళ్ళీ దానికి ఒక మేనిఫెస్టో ఏంటి అని. ఇదొక సిల్లీ మీమ్ లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ఫ్యాక్ట్ ఉంది. కేవలం ఒక ఫన్నీ మీమ్ పేజ్గా స్టార్ట్ అయిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్స్ని రీసెంట్గా 100 సార్లకు పైగా హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. అంతేకాదు, ఏకంగా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్నే కనిపించకుండా చేశారు. వినడానికి షాకింగ్గా ఉంది కదూ. ఒక బొద్దింకను చూసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పొలిటికల్ ఐటీ సెల్స్ ఎందుకు అంతలా భయపడుతున్నాయి? ఈ రోజు ఈ వీడియోలో కేవలం నవ్వుకోవడమే కాదు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే మీమ్ ట్రెండ్ వెనుక ఉన్న పొలిటికల్ రియాలిటీని, మన సిస్టంలో ఉన్న ఫెయిల్యూర్స్ని, ముఖ్యంగా మన ఇండియన్ యూత్ జెడ్ పవర్ని, జాతీయ పార్టీలైన BJP మరియు INC కంటే ఒక మీమ్ పేజ్కి ఎక్కువ ఫాలోవర్స్ రావడం, మరియు ఆ హ్యాకింగ్, ట్విట్టర్ బ్యాన్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఒక డీప్ డైవ్ అనాలిసిస్ ద్వారా డీకోడ్ చేద్దాం. ఒక అడ్మినిస్ట్రేటివ్ అండ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇష్యూని అనుమానం విశ్లేషిద్దాం. లెట్స్ డైవ్ ఇన్. అసలు సింహం, పులి, ఏనుగు ఇలాంటి పవర్ఫుల్ జంతువులను వదిలేసి వీళ్ళు బొద్దింకని, కాక్రోచ్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడే యూత్ వేసిన అతిపెద్ద పొలిటికల్ రోస్ట్ దాగుంది. సైన్స్ ప్రకారం చూస్తే కోట్ల ఏళ్ల క్రితం భూమిపైన డైనోసార్లు ఉండేవి. అవి అంతరించిపోయాయి. కానీ బొద్దింకలు మాత్రం సర్వైవ్ అయ్యాయి. ఒక న్యూక్లియర్ బాంబు పేలినా సరే ఆ రేడియేషన్ని తట్టుకొని సర్వైవ్ అవ్వగల ఏకైక జీవి బొద్దింక. ఇప్పుడు దీన్ని మన పాలిటిక్స్కి లింక్ చేద్దాం. దేశంలో ఎలాంటి పొలిటికల్ వేవ్ వచ్చినా, ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చినా, కొంతమంది నాయకులు మాత్రం పార్టీలు మారుతూ, రంగులు మారుతూ సర్వైవ్ అయిపోతూనే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సిద్ధాంతాలు, ఐడియాలజీస్ ఉండవు. కేవలం అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోతారు. ఈ జంపింగ్ జపాంగ్ లీడర్స్ని టార్గెట్ చేస్తూ పుట్టిందే ఈ పార్టీ. సరే, ఇప్పుడు ఒక సీరియస్ పాలిటిక్ క్వశ్చన్ అడుగుతాను. ఇలా నాయకులు ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారకుండా రాజ్యాంగంలో రూల్స్ లేవా? ఉన్నాయి. 1985లో రాజీవ్ గాంధీ గారి టైంలో 52వ రాజ్యాంగ సవరణ, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10th షెడ్యూల్ని యాడ్ చేశారు. దీనినే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా అంటారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే వాళ్ళ పదవి పోవాలి. ఇది రూల్. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతోంది? ఈ చట్టంలో ఉన్న లొసుగులు, లూప్ హోల్స్ని పట్టుకొని ఈ నాయకులు బొద్దింకల్లా సర్వైవ్ అవుతున్నారు. ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పవర్ స్పీకర్ చేతిలో ఉంటుంది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి టైం లిమిట్ లేదు. ఆ పాయింట్ని వాడుకొని అధికార పార్టీలు స్పీకర్ల ద్వారా ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ని ఏళ్ల తరబడి పెండింగ్లో పెడుతున్నాయి. టర్మ్ అయిపోయేదాకా ఆ జంపింగ్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అనుభవిస్తూనే ఉన్నారు. ఇలా రాజ్యాంగాన్ని, చట్టాలని, ఓటర్ల నమ్మకాన్ని ఒక జోక్లా మార్చేసిన నాయకుల మీద యూత్ రివర్స్ లో వేసిన బ్రహ్మాస్త్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. మన సిస్టమ్ మీద ఉన్న కోపాన్ని వాళ్ళు సెటైర్ రూపంలో చూపిస్తున్నారు. ఇక ఈ పార్టీ మేనిఫెస్టో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వాళ్ళ హామీలు ఎలా ఉన్నాయంటే, ఒకటోది వచ్చేసి, మీరు ఏ పని చేయకుండా ఇంట్లో పడుకుంటే మీ అకౌంట్లో నెలకు 10,000 వేస్తాం. రెండవది, గ్రావిటీని బ్యాన్ చేసి అందరూ గాలిలో ఎగిరేలా చేస్తాం. వినడానికి చాలా అబ్సర్డ్గా, ఫన్నీగా ఉన్నాయి కదా. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. మన రియల్ పొలిటికల్ పార్టీలు ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసే మేనిఫెస్టోలకి ఈ మీమ్ మేనిఫెస్టోకి పెద్ద తేడా ఏముంది? ఒక రాష్ట్రం యొక్క బడ్జెట్, రెవెన్యూ ఎంత ఉందో ఆలోచించకుండా ఓట్ల కోసం విచ్చలవిడిగా ఉచిత హామీలు ప్రకటిస్తున్నారు. ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా లేదా మ్యాథ్స్ తెలిసిన వ్యక్తిగా దీన్ని సింపుల్గా క్యాల్కులేట్ చేద్దాం. ఒక రాష్ట్రం మొత్తం ఆదాయం 100 రూపాయలు అనుకుందాం. అందులో ఉద్యోగుల జీతాలు, పాత అప్పులకి, వడ్డీలు కట్టడానికే దాదాపు 50 నుంచి 60 రూపాయలు పోతుంది. మిగిలిన 40 రూపాయల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ లాంటివి డెవలప్ చేయాలి. కానీ మన పార్టీలు ఈ 40 రూపాయలని డెవలప్మెంట్కి వాడకుండా పూర్తిగా ఉచితాలకి డైవర్ట్ చేస్తున్నాయి. ఇంకా చాలకపోతే కొత్తగా అప్పులు తెచ్చి మరీ ఉచితాలు పంచుతున్నాయి. డబ్బులు ఊరికే రావు కదా. లాంగ్ రన్లో ఏమవుతుంది? శ్రీలంక, వెనిజులా లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా అయితే కుప్పకూలిపోయాయో మన పరిస్థితి కూడా అదే అవుతుంది. ఈ ఫ్రీబీస్ పాలిటిక్స్ అనే రియాలిటీకి ఏమాత్రం సంబంధం లేని, ప్రాక్టికల్గా వర్కౌట్ కాని హామీల మీద యూత్కి వస్తున్న ఫ్రస్ట్రేషన్ ఈ మీమ్స్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అత్యంత కీలకమైన పాయింట్కి వద్దాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీని ట్రెండ్ చేస్తున్నది ఎవరు? నేటి యువత, ముఖ్యంగా జెడ్ అండ్ మిలీనియల్స్. అయితే ఇక్కడ మీరు నమ్మలేని ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. దశాబ్దాల చరిత్ర ఉన్న, కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న సెన్సేషనల్ పార్టీలు BJP మరియు INC అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఫాలోవర్స్ కౌంట్ని ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్రాస్ చేసేసింది.
అవును, మీరు విన్నది నిజమే. ఒక మీమ్ పేజీ ఫాలోయింగ్ ముందు జాతీయ పార్టీలు సోషల్ మీడియా పవర్ సరిపోలేదు. దీని అర్థం ఏంటో తెలుసా? పొలిటికల్ పార్టీలు కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసే ఐటీ సెల్స్ కి, వాళ్ళ ఫేక్ ప్రొపగండాలకి ఈ జంజెడ్ కుర్రాలు కేవలం ఒక్క మీమ్ తో చెక్ పెడుతున్నారు. డిజిటల్ యాక్టివిజం అంటే ఇదే. మీమ్స్ ని ఒక వెపన్ లా వాడుతున్నారు. నాయకుల తప్పులని కోట్ల మందికి సెకండ్లలో షేర్ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా వీళ్ళు ఇస్తున్న మెసేజ్ ఒకటే: మీరు ఏదేదో చెబితే నమ్మేయడానికి మేము రెడీగా లేం, మీ ట్రిక్స్ మాకు అర్థమైపోయాయి అని యూత్ ఇస్తున్న సైలెంట్ మెసేజ్ ఇది. ఒక సామాన్యుడు క్రియేట్ చేసిన సెటర్ కి జనం ఇంతలా కనెక్ట్ అయ్యారు అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ మీద జనాల్లో ఎంత అసహనం ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశాన్ని నడిపించే పొలిటికల్ పార్టీలు ఒక విషయాన్ని చాలా బ్లైండ్ గా నమ్ముతాయి: ఈ జనరేషన్ యూత్ కి ఐపీఎల్ మ్యాచ్లు, పబ్జీలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తప్ప ఇంకోటి పట్టవు అని. కానీ వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే ఇండియాలో నేడు అతిపెద్ద ఓటు బ్యాంకు ఈ యువతే. ఇది డెమోక్రాటిక్ డివిడెండ్ పీక్ లో ఉన్న టైం. గతంలో లాగా ఈ జనరేషన్ ఓటర్లు కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, లేదా తాతల కాలం నాటి పార్టీ అభిమానంతోనూ ఓట్లు వేయరు. వాళ్ళకి కావాల్సింది ఎంప్లాయ్మెంట్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు గ్లోబల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ షాకింగ్ ఎపిసోడ్ కి వద్దాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేజీలు వైరల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీల ఐటీ సెల్స్ కి చెమటలు పట్టాయి. రిజల్ట్ ఏంటి? ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్ ని ఏకంగా 100 సార్లకు పైగా హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. అంతటితో ఆగారా? లేదు, ఏకంగా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నే రాత్రికి రాత్రే కనిపించకుండా చేసేశారు. ఎందుకు? ఒక బొద్దింక మీమ్ ని చూసి అంత భయం ఎందుకు? దీని వెనుక ఒక డీప్ లాజిక్ ఉంది. ఇన్స్టాగ్రామ్ అనేది యూత్ ఎక్కువ వాడే ప్లాట్ఫామ్, కానీ ట్విట్టర్ అనేది జర్నలిస్టులు, పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, పాలసీ మేకర్స్ ఉండే ప్లాట్ఫామ్స్. ఆ ట్విట్టర్ లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ అయితే అది నేషనల్ న్యూస్ అవుతుంది. సిస్టమ్ ని ఎంతలా ఎండగడుతున్నారో అందరికీ తెలుస్తుంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా ట్రెడిషనల్ మీడియాని కంట్రోల్ చేయగలదు, కానీ ఒక ఆర్గానిక్ యూత్ మూవ్మెంట్ ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఎప్పుడైతే జనాల్లో ఈ అవేర్నెస్ వస్తుందో రాజకీయ నాయకుల పునాదులు కదులుతాయి. ఆ భయమే ఈ 100 హ్యాకింగ్ అటెంప్ట్స్ కి, ఆ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ కి కారణం. వాళ్ళు ఒక అకౌంట్ ని సస్పెండ్ చేయగలరేమో, కానీ లక్షలాది మంది యువతలో రగులుతున్న ఆ థాట్ ప్రాసెస్ ని హ్యాక్ చేయలేరు, దాన్ని సస్పెండ్ చేయలేరు. ఇదంతా విన్నాక మీకు అనిపించొచ్చు, అవును కదా మన పాలిటిక్స్ ఇంతేలే అని. ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ దగ్గరే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దాన్ని పొలిటికల్ అపత్తి లేదా రాజకీయ నిర్లిప్తత అంటారు. సెటైర్ వేయడం మంచిదే, ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ చూసి నవ్వుకోవడం మంచిదే, కానీ అంతిమంగా సిస్టమ్ మారాలంటే మనం ఈ మీమ్స్ దగ్గరే ఆగిపోకూడదు. ఏ పార్టీ వచ్చినా ఏమి మారదు, అందరూ దొంగలే అనే నిరాశవాదం ప్రజల్లో పెరిగిపోతే అది అంతిమంగా అవినీతి నాయకులకే లాభం చేకూరుస్తుంది. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇంకా బరితెగిస్తారు. మీరు పాలిటిక్స్ ని పట్టించుకోకపోయినా పాలిటిక్స్ మిమ్మల్ని వదిలిపెట్టవు. మీరు కొనే పాల ప్యాకెట్ రేటు దగ్గర నుంచి మీ పిల్లలకి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ వరకు ప్రతిదీ ప్రభుత్వాలు చేసే పాలసీల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఓటర్లుగా మనం కాక్రోచ్ లీడర్స్ ని ఎంకరేజ్ చేయకూడదు. సరైన పాలసీల గురించి, డెవలప్మెంట్ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడే నాయకులని డిమాండ్ చేసినప్పుడే ఈ సెటర్లకి, ఆ సస్పెండ్ అయిన ట్విట్టర్ అకౌంట్ కి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒక మీమ్ పేజీ కాదు. 100 సార్లు హ్యాక్ చేయడానికి ట్రై చేసిన, ట్విట్టర్ నుంచి తీసేసిన, తట్టుకొని నిలబడ్డ ఒక డిజిటల్ రెవల్యూషన్ సింబల్. నాయకులు బొద్దింకల్లా పార్టీలు మారొచ్చు, కానీ నేటి యూత్ అన్ని గమనిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇండియన్ యూత్ అండ్ జెన్జెడ్ పవర్ నిజంగా రాబోయే ఎలక్షన్ లో ఒక గేమ్ చేంజర్ అవుతుందా, లేక ఇదంతా కేవలం సోషల్ మీడియా బబుల్ మాత్రమేనా? ఇలాంటి సెటరికల్ మీమ్ ట్రెండ్స్ నిజంగా నాయకుల మైండ్ సెట్ ని మారుస్తాయా, ఓటర్లలో అవేర్నెస్ తీసుకొస్తాయా, లేక కేవలం 2 రోజులు నవ్వుకొని మర్చిపోయే సోషల్ మీడియా టైంపాస్ మాత్రమేనా? ఈ 100+ హ్యాక్ అటెంప్ట్స్, ఈ ట్విట్టర్ బ్యాన్ వెనుక ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ అసలు భయం ఏంటి? మీ వాల్యుబుల్ ఒపీనియన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్లో తెలియజేయండి. లెట్స్ హ్యావ్ ఏ హెల్దీ అండ్ లాజికల్ డిబేట్ దేర్. ఈ డీప్ డైవ్ అనాలిసిస్ మీ థాట్ ప్రాసెస్ కి కొంతైనా వాల్యూ యాడ్ చేసిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషనల్ అండ్ డీటెయిల్ అనాలిసిస్ వీడియోల కోసం మన జనార్దన్ ఇన్సైట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి అవేర్నెస్ పెంచండి. మరో అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.